హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డూ యూ నో యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూపీఎస్సీ గురించి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆస్పిరెంట్స్ యూపీఎస్సీకి చదివే అందరికీ నా ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే, ఇండియాలోనే వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ యూపీఎస్సీ. ఎవ్రీ ఇయర్ ఈ ఎగ్జామ్కి 20 lakhs నుంచి 25 lakhs మెంబర్స్ స్టూడెంట్స్ వరకు అప్లై చేస్తుంటారు. బట్ లాస్ట్కి సెలెక్ట్ అయ్యేది మాత్రం 1000, అంటే 1000 నుంచి 1500 మంది మాత్రమే సెలెక్ట్ అవుతారు. మిగతా వాళ్ళంతా జీరో. సో ఇది ఎంత టఫెస్ట్ ఎగ్జామ్ అంటే 21 years నుంచి మీ 35 years ఏజ్ లిమిట్ వరకు మీరు కష్టపడి చదివినా ఫలితం దక్కకపోతే చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. వన్స్ మీది ఇదే గోల్ అని మీరు ఫిక్స్ అయితే మాత్రమే రాత్రి పగలు కష్టపడి చదివి సక్సెస్ అవ్వండి. లేదా మీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకొని మీ కెరీర్ అయితే ఈ ఎగ్జామ్ మీద స్పాయిల్ చేసుకోకండి. ఇది నా అడ్వైజ్ మాత్రమే, మిమ్మల్ని డిస్కరేజ్ చేయాలని కాదు. సో ఎనీవే, మనం టాపిక్లోకి వెళ్దాం. వాట్ ఈజ్ యూపీఎస్సీ? యూపీఎస్సీ అంటే ఏంటి? యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ యూపీఎస్సీ భవన్ మన ఇండియా క్యాపిటల్ అయిన న్యూఢిల్లీలో ధోల్పూర్ అనే సిటీలో ఉంది. అందరినీ ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసేది ఇక్కడే. మరి ఈ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు, ఏ ప్లేస్లో ఎగ్జామ్ పెడతారు, సిలబస్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో యూపీఎస్సీ అనేది సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్. ఇందులో హయ్యెస్ట్ పవర్స్ అండ్ హయ్యెస్ట్ అథారిటీ ఉండే జాబ్స్ ఉంటాయి. అలానే మన స్టేట్లో కూడా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ. అదే మనం ఆంధ్ర సైడ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ఇలా కండక్ట్ చేస్తారు. వీళ్ళిద్దరికి కంపారిజన్ ఏంటి అంటే, డ్యూటీస్ సేమ్ ఉంటాయి, కాకపోతే పవర్స్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటాయి. కొంచెం వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంచెం ర్యాంకింగ్స్ అనేది తక్కువగా ఉంటాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా దాంట్లో ఎలా ఉంటుందంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవి జస్ట్ మనం స్టేట్ లెవెల్లో రాసుకునే ఎగ్జామ్స్. సో ప్రజెంట్ అయితే యూపీఎస్సీ బోర్డ్ అంటే యూపీఎస్సీ హెడ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రీతి సుదన్ గారిని అపాయింట్గా చేశారు. అంటే రీసెంట్గా ఆమెని అపాయింట్ చేశారు. మొత్తం యూపీఎస్సీ బోర్డ్ అంటే మనల్ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు 6 members ఉంటారు. వీళ్ళే మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, వీళ్ళే మనల్ని ఇంటర్వ్యూ కూడా చేస్తారు. సో వాళ్ళు ఎవరు అనేది ఆర్డర్ వైజ్గా తెలుసుకుందాం. ఫస్ట్ రాజ్ శుక్లా, ఈయన ఆర్మీ జనరల్. అండ్ సెకండ్ వన్ బిడ్యూట్ బిహారీ స్వైన్. దినేష్ దస ఐఏఎస్. శ్రీశీల్ వర్ధన్ సింగ్. శ్రీ సంజయ్ వర్మ గారు. సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్లని, చాలా ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యూపీఎస్సీ బోర్డ్ మెంబర్స్గా సెలెక్ట్ చేస్తారు. ఏజ్ లిమిట్ అండ్ రిజర్వేషన్ గురించి తెలుసుకుందాం. ఎవ్రీ క్యాండిడేట్ అంటే యూపీఎస్సీకి అప్లై చేసే ప్రతి ఒక్కరూ August 1st లోపు 21 years వచ్చైతే ఉండాలి. అలానే 35 years క్రాస్ అవ్వకుండా ఉండాలి. ఈ రూల్ అనేది అందరికీ ఉండదు, రిజర్వేషన్ బట్టి ఉంటుంది. సో మనం క్యాస్ట్ బేస్ చేసుకొని రిజర్వేషన్ ఎలా ఏ క్యాస్ట్కి ఎలా ఉందనేది కేటగిరీ వైజ్గా చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఓసీ జనరల్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీ క్యాస్ట్ వాళ్ళకి చూసుకుంటే ఏజ్ 21 years నుంచి 32 years వరకు మాత్రమే ఉండాలి. కానీ వీళ్ళకి 6 times మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉన్నది. అలాగే సెకండ్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి, వీళ్ళ ఏజ్ 21 నుంచి 35 years ఉండాలి. వీళ్ళకి 9 times అంటే 9 years వరకు, 21 నుంచి 35 years లోపు 9 years వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. దీంట్లో కేటగిరీ వైజ్ చూసుకుంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అండ్ బీసీఈ. దీంట్లో ఉన్న వీళ్ళందరికీ ఈ రూల్ వర్తిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ. వీళ్ళకు 21 years నుంచి 37 years వరకు ఛాన్స్ ఉంది. వీళ్ళు వాళ్ళ ఏజ్ లిమిట్ అంటే 37 years వరకు నియర్లీ 17 times అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. వీళ్ళకి 21 years నుంచి 32 years వరకు మాత్రమే ఛాన్స్ ఉంది. అలానే 6 attempts ఉంటాయి. వీళ్ళు 6 years 6 times అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి పీడబ్ల్యూడి అంటే పర్సన్స్ విత్ డిజేబుల్
అంటే హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఎవరైనా సరే 21 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు వీళ్ళకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే 9 టైమ్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుందాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీటెక్, డిగ్రీ ఆర్ ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ ఎవరైనా సరే యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబులే. మీరు 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో హౌ మెనీ పోస్ట్ ఆర్ దేర్ ఇన్ యూపీఎస్సీ? యూపీఎస్సీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? వాట్ ఈజ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్? ఐఏఎస్ను ఐపీఎస్ అంటే ఏంటి మొత్తం తెలుసుకుందాం. యూపీఎస్సీలో మొత్తం 24 పోస్ట్స్ ఉంటాయి. దీంట్లో హైయెస్ట్ పవర్స్ ఉన్న పోస్ట్ ఆల్ ఇండియా పోస్ట్స్ ఏంటి అంటే ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ వస్తుంది, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా వస్తుంది, ఐఆర్ఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇండియన్ రైల్వే సర్వీస్ అని కూడా వస్తుంది. ఇలా దీంట్లో మిగతా 20 పోస్ట్స్ కూడా ఉంటాయి. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ అంటే డిస్ట్రిక్ట్ యొక్క పరిపాలన గురించి చూస్తారు. ఎలా డెవలప్ చేయాలి, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా వెల్ఫేర్ చేయాలి అనేది ఐఏఎస్, ఈ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళు చూసుకుంటారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్, వీళ్ళు లా అండ్ ఆర్డర్ ఎలా ఉండాలనేది చూసుకుంటారు. ఇది ఐఏఎస్కి ఐపీఎస్కి ఉన్న డిఫరెన్స్ అండ్ వాళ్ళ డ్యూటీస్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ ఏంటి, సిలబస్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ఎగ్జామ్ మొత్తం 3 స్టేజెస్లో పెడతారు. అది ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. మొత్తం ఇది 4 మంత్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ 4 మంత్స్లో, మెయిన్స్ 4 మంత్స్లో, ఇంటర్వ్యూ 4 మంత్స్లో, అంటే మొత్తం 1 ఇయర్ ప్రాసెస్ ఇది. 1 ఇయర్ లోపు ఈ ఎగ్జామ్ మొత్తం కంప్లీట్గా అయిపోతుంది. ప్రిలిమ్స్ అంటే ప్రిలిమినరీ టెస్ట్, ఎంట్రన్స్ టెస్ట్ లాగా. ఇది మనం మన డిస్టిక్లో, మన ఓన్ స్టేట్లో రాసుకోవచ్చు. అలానే మెయిన్ ఎగ్జామినేషన్ మన స్టేట్ క్యాపిటల్ సిటీస్లో రాయొచ్చు. అలానే ఎక్స్ట్రా మనకు ఒక ప్రిఫరెన్స్ కూడా ఇచ్చారు. తెలంగాణలో చూసుకుంటే మాత్రం హైదరాబాద్ అండ్ వరంగల్. అదే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మాత్రం అనంతపూర్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఈ ప్లేస్లో మాత్రం ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఛాన్స్ ఉన్నది. ఇప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారో, ఎన్ని పేపర్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి, GS1, GS2. GS1లో 100 క్వశ్చన్స్, GS2లో 80 క్వశ్చన్స్. MCQ టైప్, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా రాయాలి. 33%కి పాస్ అయిపోతారు. మెయిన్ ఎగ్జామ్లో 9 పేపర్స్ ఉంటాయి, 2 క్వాలిఫైయింగ్ పేపర్స్, 7 మెరిట్ పేపర్స్. క్వాలిఫైయింగ్ పేపర్స్ 300 మార్క్స్కి ఉంటుంది, మెరిట్ పేపర్స్ 250 మార్క్స్కి ఉంటుంది. క్వాలిఫైయింగ్ పేపర్స్ మెరిట్ ర్యాంక్కి కన్సిడర్ చేయరు. సో నెక్స్ట్ పేపర్ 1 250 మార్క్స్ ఎస్ఏ మీద రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి జనరల్ స్టడీస్ 1, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, జియోగ్రఫీ ఆఫ్ ద వరల్డ్, ఇండియన్ హిస్టరీ మీద ఉంటుంది. జనరల్ స్టడీస్ 2 గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద ఉంటుంది. పేపర్ 4 టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఉంటుంది. పేపర్ 5 ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ మీద ఉంటుంది 250 మార్క్స్కి. పేపర్ 6 అండ్ 7 ఆప్షనల్ సబ్జెక్ట్, పేపర్ 1, పేపర్ 2గా డివైడ్ అవుతాయి. ఈ లీస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్ మార్క్స్ 1750కి ఉంటుంది. ఫైనల్గా ఇంటర్వ్యూ 275 మార్క్స్కి ఉంటుంది. టోటల్ 2025 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కంప్లీట్గా అయిపోతుంది. సో థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.